ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. గుండాపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నువ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా
ఆడదని జాలి పడుతున్నావా? కాల్చిపారేయ్, కాల్చిపారేయ్. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. చెప్పినవని గుర్తున్నాయిగా? అలాగే మేడం. ఓకే. మీరు ఎలా సేల్ అవరో నేను చూస్తాను. దేవా, కోటి నష్టం తెచ్చిన పిల్లని చంపకుండా వదిలేశావు. రౌడీజంలో జాలి పడితే జోలే మిగులుతుంది. తుపాకీకి బుల్లెట్ గురించి చెప్తున్నావా? కాదు దేవా, తుపాకీ వదిలేస్తే పాకీ పని చేసుకుని బతకాల్సి వస్తుందని చెప్తున్నా. నా గురించి అన్నీ తెలుసు, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? దేవా ఏం చేసినా దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. నేను అండర్ గ్రౌండ్ పనులు చేసిన, అడ్డంగా నరికినా నాకు ఒక గుండె ఉంది. ఆ గుండెలో ప్రేమ ఉంది. ప్రేమేంటి దేవా? తుపాకీ ఎత్తితే గుండెల్లో దూసుకుపోకుండా చెయ్యి దింపని గూండాని, పైసా కోసం పసిపాపనైనా కొట్టి చంపేసే కిరాతకుణ్ణి. అలాంటి ఈ దేవా కోటి రూపాయల నష్టం తెచ్చిన పిల్లని ఎందుకు వదిలేశాడో తెలుసా? గుళ్ళో చూసినప్పుడు ఆ పిల్ల నా గుండెల్లో దిగిపోయింది. కత్తి లాంటి అందం ఇక్కడ పొడిచింది. అందుకే ఆ పిల్ల నేను చంపలేదు. ఆ పిల్ల ముందు కోటి రూపాయల నష్టం కూడా ఆఫ్టర్ ఆల్. ఎందుకంటే ఆ పిల్ల నిన్ను ప్రేమిస్తున్నాను. దేవా, నువ్వు దేవాలాగే ఉండు, దేవదాసు అవ్వకు. మనకు మంచిది కాదు. అసలు నా పేరే దేవదాస్. నా అమ్మ బాబు నాకు పెట్టిన పేరు అదే. కానీ ఎవరికి దాసోహం అవటం ఇష్టం లేక నేను దాస్ కట్ చేశాను. కానీ నా అమ్మ బాబు నాకు ఈ పేరు ఎందుకు పెట్టారో ఇప్పుడు తెలుస్తుంది. ఇక నుంచి నా పేరు దేవ కాదు, దేవదాస్. దేవదాస్ దేవదాస్. అయితే ఆ కోటి పోయినట్టేనా? ఆమెను చంపితే తిరిగి వస్తుందా? బతికుంటే వస్తుందా? వస్తుంది. బతికుంటేనే వస్తుంది. ఎలా? ఎలాగో చెప్పను, చేసి చూపిస్తాం. చెప్పి చేయడం దేవా స్టైల్, చెప్పకుండా చేయడం ఈ దేవదాస్ స్టైల్. ఆ పిల్ల వల్ల పోయిన కోటి రూపాయలు ఆ పిల్ల వల్లే సంపాదిస్తాను. బిజినెస్ చేస్తావానా? ఏయ్! చంపేస్తాను. ఆ అమ్మాయి ఇప్పుడు నా లవ్వర్. నేను రౌడీనైతే ఆమె రౌడీ రాణి. నేను అన్ననైతే ఆమె వదిన. వదిన పేరేంట్రా? అన్నా అది గుర్తురాలేదా? గుళ్ళో చెప్పింది కదరా. గుర్తొచ్చిందన్నా. గీతాంజలి 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 గీతాంజలి. అంజలి. అంజలి మేడం అని పిలవండిరా. ఇదేంటన్నా, అన్న స్టోరీ మాస్ అనుకుంటే ఇలా క్లాస్ అయిపోయిందేంటి? చెప్పాడుగా, మాసుకి మాసు, క్లాసుకి క్లాసు, మంచికి మంచి, పంచికి పంచు. దేవదాసు ప్రేమలో మునిగి తేలుతున్నాడు. బావగారు,
మేము వెళ్ళొస్తాం. అప్పుడే వెళ్ళిపోతున్నారా? రేపు వెళ్ళొచ్చుగా. లేదండి, వెళ్ళాలి. గొడవ జరిగిందనా వెళ్ళిపోతున్నారు? అదేనండి మీ గొప్పతనం. మీ వల్ల గొడవ జరిగి మాకు అవమానం జరిగి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతున్నారు. ఇంత మంచి అత్తామామలు దొరకటం మా అమ్మాయి అదృష్టం అండి. కానీ మా అమ్మాయే. వద్దండి, పదే పదే గీతను ఏమనకండి. గీత ఇప్పుడు మీ కూతురు కాదు, మా కోడలు. మా కోడలంటే మాకు కష్టంగా ఉంటుంది. బావగారు. అవునండి, భావాలు రమ్మంటే రావు, స్వభావాలు మారమంటే మారవు, అనుభవాలు పొమ్మంటే పోవు. గీత భావాలు మంచివి, స్వభావం అనుభవంలో తనే తెలుసుకుంటుంది. అవునండి, ఇంటి ముందు ముగ్గేసుకునేటప్పుడు గీత వంకరగా వేస్తే సరిదిద్దుకుంటాం. అంతేకాని ముగ్గు మీద కోపంతో ముగ్గే మానేస్తే ఎవరికి నష్టం? మన ఇంటి వాకిలే వెల్తిగా ఉంటుంది. మా కోడలు గీత కూడా అంతేనండి. ముగ్గుంటేనే మా ఇంటికి అందం. మేం సరిదిద్దుకుంటాం. అవును బాబుగారు. అసలు ఇదంతా మా అక్క వల్లే జరిగిందండి. అవును, నా వల్లే జరిగింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా. క్షమించవా? అయినా ఎలా క్షమిస్తావులే? నేను చేసింది చాలా పెద్ద నేరం. క్షమించరాని దారుణం. అయినా నేనేదో బుద్ధి తక్కువై పిలిచాను, నువ్వేదో కోపం ఎక్కువై అరిచావు. ఆహా, మాట వరుస కనుకో, అంత మాత్రం చేత అన్నన్ని మాటలంటుందా? ఇదంతా చేసి నాకు దేవుడు శిక్ష వేస్తాడు. అయినా ఇదంతా మీరిచ్చిన అలుసే. మీరంటే మీరు కాదు, మా తమ్ముడే. వాడి వల్లే ఆ మాధవి ఇన్ని మాటలనగలిగింది. వాడిచ్చే డబ్బు తింటూ వాడి కూతుర్నే తిడుతుంది. డాడీ డబ్బు ఇవ్వడం ఏంటి? మొన్నోసారి మాధవొచ్చి మీ నాన్న దగ్గర డబ్బు తీసుకెళ్ళింది. నేను చూసింది ఒక్కసారేనమ్మా. చూడనప్పుడు ఎంత దోచేస్తోందో. అప్పుడు చెల్లి, ఇప్పుడు అక్క. ఒకే కడుపున పుట్టిన వాళ్ళకి ఒకలాంటి బుద్ధులు రాక వేరువేరు బుద్ధులొస్తాయా? మీ ఇంట్లో ఉంటూ మీ డబ్బు తింటూ మిమ్మల్ని తిట్టడం నేనెక్కడా చూడలేదమ్మా. మీరు కనుక ఊరుకుంటున్నారు. నేనైతే ఆ ఇల్లు ఖాళీ చేయించి రోడ్డు మీద నిల్చోబెట్టేదాన్ని. మా తమ్ముడు బయలుదేరతాడేమో, నేను వెళ్తాను. నువ్వు జరిగింది గుర్తుకు తెచ్చుకుని బాధపడకమ్మా. అసలే సముద్రం లాంటి దానివి. నీ కన్నీళ్ళెవరికీ కనిపించవు. ఈ లోతు ఎవ్వరికీ తెలీదు. వస్తానమ్మా గీత. అంజలి కావాల్సిన ఈయన్ని మీరు ఎగరేసుకు పోలేదా? అంజలి మిసెస్ చంద్రశేఖర్ అని నీకెవరు చెప్పారు? అంజలి చెప్పింది. కానీ ఆ భగవంతుడు అన్ని చూస్తూనే ఉన్నాడు. తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టాడు. ఆ దేవుడే నీకు తగిన శిక్ష వేస్తాడు. అత్తయ్య, నాకు చిన్న పనుంది, వెళ్ళొస్తాను. వెళ్ళిరమ్మా. వస్తాను మావయ్య. అలాగే. గీత, అబ్బాయి వచ్చి ఎక్కడికి వెళ్ళిందని అడిగితే ఏం చెప్పమంటావమ్మా? మావయ్య, నిన్న జరిగిన ఫంక్షన్లో
ఒకరి వల్ల మన ఇంటి పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఆ సమస్య మళ్ళీ రాకూడదు. వస్తే నేను తట్టుకోలేను, నేను చెడ్డవ్వలేను. అందుకే ఆ సమస్య శాశ్వతంగా రాకుండా పరిష్కరించడానికి వెళ్ళానని చెప్పండి. సరేనమ్మా, వెళ్ళిరా. ఏమిటి సుశీల, కోడలకు అసలే కోపం ఎక్కువ. ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో మాట్లాడడానికి వెళ్తుందో తెలుసుకోకుండా పంపిస్తే ఎలా? ఇందులో తెలుసుకోవాల్సిందేముందండి? అర్థం కాలేదా? నిన్న జరిగిన గొడవకి కారణం మంగమ్మ. మాధవిని పిలవమని గీత చెప్పకపోయినా, గీతకి ఆ కుటుంబానికి పడదని తెలిసినా పని కట్టుకుని వెళ్ళి మరీ పిలిచింది. గీతకి నీ మీద కోపం లేదు అని అబద్ధం చెప్పి ఫంక్షన్కి పిలిచింది. అదేంటని అడిగితే అలా అనుకున్నాను అని అంది. ఇదంతా గమనిస్తే మంగమ్మలోనే తేడా ఉంది. మంగమ్మ వల్లే నిన్న గొడవ జరిగిందని అర్థమవుతోంది. అందుకే మరోసారి ఇలాంటి పనులు చేయకూడదని మంగమ్మకి చెప్పడానికే గీత వెళ్ళుంటుంది. నిజంగా అక్కడికే వెళుతుంటే మంచిది. ఓసారి అడిగితేనే రెండోసారి సమస్య రాదు. అంచెనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరమే మేలు. గీతొచ్చిందేంటి? రా గీత, లోపలికి రా. ఆగు, కూర్చోకు. ఇది నా ఇల్లు. నేను ఈ ఇంటి యజమానురాలు. నా ముందు కూర్చునే అర్హత నీకు లేదు. నిలబడే ఉండు. ఎక్కడికి? కాఫీ తెస్తాను. నిలబడకుండా వెళ్ళిపోవడానికి ప్లానా? వద్దు, నాకు కాఫీ అవసరం లేదు. అయినా నేను నువ్వు చేసే మర్యాదలు అందుకోవడానికి రాలేదు. మరెందుకొచ్చానని అడగవే? నిన్నీ ఇల్లు ఖాళీ చేయించడానికి వచ్చాను. ఇల్లు ఖాళీ చేయాలా? ఏ చెయ్యవా? అది కాదు. మరేంటి? సడన్ గా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా? ఎలా అనుకుని నన్ను అంత మాట అన్నావు? ఎలా అనుకుని నాకు శాపనార్థాలు పెట్టావు? దేవుడు పైనుంచి నా పాపాలు చూసినట్టే నీ కష్టాలు చూస్తుంటాడు. ఏదో ఒక ఇల్లు చూపిస్తాడు, వెళ్ళు. అది కాదు, బాబును తోసావనే బాధతో. బాధ? నాకుండదా బాధ? నాకుండదా మనసు? నాకుండదా కోపం? నేను మనిషిని కానా? అదే బాధతో, అదే కోపంతో నేను ఆవేశపడ్డాను. మా ఇంట్లో ఉంటూ నా ఇంటికొచ్చి నన్నే అంత మాట అంటావా? మా ఆయన మీద జాలితో అయినా మమ్మల్ని ఉండనివ్వు. ఆయన డిశ్చార్జ్ అయితే పూర్తిగా కోలుకునేంత వరకు ఒక ఇల్లు ఉండాలి కదా. మీ ఆయన మీద జాలితో ఉండనివ్వాలా? అసలు నన్ను మొదట రెచ్చగొట్టిందే నీ మొగుడు. రెస్టారెంట్లో నలుగురి ముందు అడ్డమైన వాగుడు వాగాడు. అలాంటి మనిషి మీద నాకు జాలేంటి? అయినా నీ మొగుడు డిశ్చార్జ్ అయ్యేదాకా షెల్టర్కి హాస్పిటల్ ఉందిగా, అక్కడే కాపురం పెట్టు. ప్లీజ్ గీత, కనీసం ఆయన డిశ్చార్జ్ అయ్యేంత వరకైనా ఉండనివ్వు. కుదరదు.